హాయ్ అండి, వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. ఈరోజు కోడిగుడ్డు నిల్వ పచ్చడి చేద్దామా? అవునండి, మీరు వినింది కరెక్టే. చికెన్ పచ్చడే కాదు, కోడిగుడ్డుతో కూడా పచ్చడి చేయొచ్చు. ఎలా అంటే 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని అందులో చందమామని పక్కన పెట్టేసి వైట్ ముక్కల్ని 4 పీసెస్గా చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినట్టు వేయించుకోవాలి. వేయించుకుంటేనే చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుంది. బాగా వేయించుకున్న తరువాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ముందుగా వేయించుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం దగ్గర పడనివ్వాలి. బాగా కలుపుకుంటే ఈ మిశ్రమం అంతా ఆ కోడిగుడ్లకి అనేది పడుతుంది. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పచ్చడి రెడీ. కొంచెం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కొత్తిమీరతో కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పచ్చడి రెడీ.